Inspire is our success mantra and Sun is the right choice for you. గ్రామాల్లో ఒక ఓటు ఉంటుంది, గ్రామాల్లో ఓటు ఉంటుంది, టౌన్లో ఒక ఓటు ఉంటుంది. పట్టణంలో కూడా ఒక ఓటు ఉంటుంది. అప్లికేషన్ పెట్టినంత మాత్రం తీసేయడం జరగదు, ప్రాపర్ ఎంక్వైరీ జరగాల్సిందే. ఏంటి ఈ కన్ఫ్యూజన్ కారణం ఏంటి? రాజకీయ పార్టీలు చేస్తాయా, ఎన్నికల కమిషన్ చేస్తా, ఏం చేస్తారు? ఈ ఊర్లో ఉండలేదు, ఇతను ఇక్కడ, ఈ ఊరు అతను కాదు అని పెట్టేస్తారు. మరి 2019 నుంచి 24 మధ్యలో టీడీపీ ప్రతి చోట గగ్గోలు చేసింది ఏంటి? వైసీపీ ఓట్లు తీసేస్తుంది, టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తీసేస్తుందని. ఎట్లా రాజకీయ పార్టీకి ఎలా సాధ్యం? గవర్నమెంటే దొంగ ఓట్లు వేసే కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రతిపక్షంగా మేమేం చేయాలి? నమస్తే, తెలుగు వన్కి స్వాగతం. దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ అంటే ఓట్ల ప్రక్షాళన చేస్తుంది. అయితే ఈ ఓట్ల ప్రక్షాళన ఎప్పుడైతే ప్రారంభమైందో రాజకీయ పార్టీల్లో గుబులు మొదలవుతుంది. అసలు ఎన్నికల కమిషన్ చేస్తున్నటువంటి ప్రక్షాళన రాజకీయ పార్టీలకి ఎందుకు ఆందోళన కలిగిస్తుంది? ఒక్కొక్క రాష్ట్రంలో లక్షల కొలది, అది దొంగ ఓట్లు అనాలా లేదంటే డబల్ ఓట్లు అనాలా తెలియదు, కానీ విపరీతంగా పేరుకుపోయినటువంటి ఓట్లు తొలగిస్తే రాజకీయ పార్టీలకు వచ్చేటువంటి నష్టం ఏంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో టీడీఎల్పీ సెక్రటరీ సురేష్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా ఈ ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం ఓట్ల ప్రక్షాళన అనేది సర్ అనే పేరుతో దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. రాష్ట్రాల్లో, కొన్ని రాష్ట్రాల్లో మనకు పశ్చిమ బెంగాల్ కానీ, బీహార్ కానీ, తమిళనాడు కానీ ఇలా ప్రాంతాలు చూసుకుంటే ఎన్నికలు జరుగుతున్న ప్రతి చోట కూడా ఈ సర్ ఓట్లు అనేది ఒక నిర్ణయాత్మకమైనటువంటి ప్రభావం చూపించింది అనేది ప్రచారం ఉంది. ఏంటి అసలు ఈ సర్ అనేది ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు తాజాగా రాజకీయ పార్టీల్లో వస్తున్నటువంటి గుబులేంటి? మీ పార్టీకి కూడా నష్టం జరగబోతుందా దీంతో? దేశవ్యాప్తంగా భారత ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతోటి ఓటర్ లిస్ట్ని ప్రక్షాళన చేస్తున్నారు. ప్రధానంగా ఈ ఎస్ఐఆర్ అనేది చివరిసారిగా 2002 సంవత్సరంలో జరిగింది. మీ అందరికీ తెలుసు, 2002 సంవత్సరం ముందు టీచర్లు ఈ ఓటర్ ఎన్యూమరేషన్ కార్యక్రమంలో టీచర్లే పాల్గొనేవారు. వాళ్ళు వచ్చి ఆ ప్రొఫార్మాలో ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ కూడా ఓట్లు రాసి ఒక ఎక్నాలజ్మెంట్ ఇచ్చి వెళ్ళేవారు. అది ఓటర్ లిస్టులో వచ్చాయి. 2002, 2003 తర్వాత ఈ ఆన్లైన్ ఎన్యూమరేషన్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో ఎంటర్ చేస్తే ఆ తహసీల్దార్, రెస్పెక్టివ్ తహసీల్దారు ప్రింట్ తీసుకుని ఆ విఆర్ఓనో విఏఓకు పంపించి వెరిఫై చేసి ఓటు ఇచ్చేవారు. అంతేగాని ఈ ఇంటెన్సివ్ రివిజన్ అనేది జరిగేది కాదు. మీకు ఓటర్ మాన్యువల్లో కూడా ఉంది ఎస్ఐఆర్, ఎస్ఎస్ఆర్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటేనేమో ఇంటింటికి వాళ్ళు వెళ్ళి పర్సనల్గా వివరాలు సేకరించడం, డోర్ టు డోర్. ఎస్ఎస్ఆర్ అంటే స్పెషల్ సమ్మరీ రివిజన్. ప్రతి సంవత్సరం అక్టోబర్ 1వ తారీఖున స్టార్ట్ అయ్యి జనవరి 5వ తారీఖు కల్లా ఒక ఫైనల్ ఓటర్ లిస్ట్ ఎవ్రీ ఇయర్. ఇది ప్రక్రియ ఎన్నికలకు సంఘం చేసేది. 2002లో జరిగింది కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు తొలగింపులు కానీ, చనిపోయిన వాళ్ళవి కానీ, తీసివేయటం కానీ కొన్ని జరగల కొన్ని రాష్ట్రాల్లో. ఇవాళ మరి ఈ దాదాపు 24 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా ప్రతి ఇంటికి వెళ్ళి వెరిఫై చేస్తున్నారు. కాబట్టి వెస్ట్ బెంగాల్లో 92 లక్షలు పోయినా, బీహార్లో 57 లక్షలు పోయినా, తమిళనాడులో 50 లక్షల ఓట్లు తీసేసిన, ఇవన్నీ కూడా వేరియస్ రీజన్స్. ఈ రోజున మనకు ఎస్ఐఆర్ గురించి ఇచ్చినటువంటి గైడ్లైన్స్లో డూప్లికేట్ ఓట్లు, అదేవిధంగా మల్టిపుల్ ఓట్స్, అదేవిధంగా చనిపోయిన ఓట్లు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఈ 2002 తర్వాత అర్బనైజేషన్ చాలా స్పీడ్గా జరిగింది, విస్తరించిన ఈ నగరాలన్నీ కూడా. కాబట్టి మైగ్రేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను, వ్యాపారం ఇచ్చాను. గ్రామాల్లో ఓటు ఉంటుంది, గ్రామాల్లో ఓటు టౌన్లో ఓటు ఉంటుంది, పట్టణంలో కూడా ఒక ఓటు ఉంటుంది. ఈ అర్బనైజేషన్ ఎక్కువగా పెరిగిన నేపథ్యంలో మల్టిపుల్ ఓట్స్ ఇవన్నీ ఉన్నాయని గమనించే వాళ్ళు ఈ ఎస్ఐఆర్ అనేది తీసుకున్నారు. మీకు మరి నష్టం జరిగిందా, లాభం జరిగిందా అని అంటే భారత ఎన్నికల సంఘం ఎవరిని దృష్టిలో పెట్టుకుని చేయరు. పలానా వీళ్ళందరూ పలానా పార్టీ, వీళ్ళందరూ పలానా పార్టీ చేయరు. ఓట్ ఫర్ ఆల్ అందరికీ జెన్యూన్ ఉన్న వాళ్ళందరికీ భారత
జాతీయత ఉన్న పౌరులందరికీ కూడా ఓటు ఉండి తీరాల్సిందే. అది జన్మ హక్కు, మన పౌరులకు ఉన్న హక్కు అది. కాబట్టి మీకు వెస్ట్ బెంగాల్లో 2021లో టోటల్ పోల్డ్ ఓట్స్ 6 కోట్లు పోల్ అయితే మొన్న 6,39,00,000 పోల్ అయినాయి. 2026లో జరిగినటువంటి ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో. మరి నిజంగా జెన్యూన్ ఓటర్లను కూడా తీసివేసినట్టయితే 39 లక్షల ఓట్లు ఎట్లా పెరిగినాయి ఈ 5 ఏళ్ళు? మరి రాజకీయ పార్టీలు చేసేటువంటి గొడవ ఏంటంటే, ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో మనం చెప్పుకుందాం, మమతా బెనర్జీ మొదటి నుంచి ఆరోపించేది ఏంటంటే మాకు సంబంధించినటువంటి ఓట్లు మొత్తం తీసేస్తున్నారని. వాళ్ళ ఓట్లు అంటే ఒక పక్షాన ఉండే ఓట్లు మొత్తం తీసేసి వీళ్ళకి అనుకూలమైన ఓట్లు ఏమైనా పెట్టుకుంటారా? అట్లా రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? అందుకని ఇప్పుడు వాళ్ళు టేకప్ చేసింది ఏంటి, ఒక మాన్యువల్లో ప్రతి ఆంధ్రప్రదేశ్లో 4,16,00,000 ఓట్లు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ప్రీ ప్రింటెడ్ ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు. అంటే 2026 ఓటర్ లిస్టు, 2002లో ఎస్ఐఆర్లో చివరిసారిగా జరిగింది కాబట్టి 2002 ఓటర్ లిస్ట్ని, ఈ ఓటర్ లిస్ట్ని ఉన్న కామన్ పేర్లన్నింటికి కూడా, అంటే 2002లో ఓటు ఉంది, 2026లో కూడా ఓటు ఉందనుకోండి, అది సెల్ఫ్ మ్యాపింగ్ అంటారు. 3 రకాలుగా ధృవీకరిస్తున్నారు ఓటర్ని. ఎలా అంటే అందరికీ ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత 2002 ఓటర్ లిస్ట్ని బేరీ చేసుకుని, సపోజ్ మీకు 2002లో ఓటు ఉంది, 2026లో కూడా ఓటు ఉంది అనుకోండి, వెంటనే దాని ఎదురుగా సెల్ఫ్ మ్యాపింగ్ అని రాసేస్తాం ఎన్యూమరేషన్ ఫామ్లోని. దీనికి మీకు 2002లో ఓటర్ లిస్టులో మీ డీటెయిల్స్ ఉంటాయి కదా, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు నియోజకవర్గం పేరు, బూత్ నెంబరు, బూత్ పేరు, మీ ఓటర్కి సీరియల్ నెంబరు, ఈ డీటెయిల్స్ అన్నీ ఒక్క నిమిషం ఇది రాస్తాం. అంటే ఇక్కడే కన్ఫ్యూజన్ ఉంది అందరికి. అందుకని ఏంటి సార్ కన్ఫ్యూజన్ అంటే, అందరూ ఇప్పుడు ప్రతి బూత్కి బిఎల్ఓ నియామకం చేస్తారు. అవును, ప్రతి రాజకీయ పార్టీ బిఎల్ఏని అపాయింట్ చేసుకోమని చెప్పి 2008లోనే ఇచ్చారు. మేము తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ 46,305 మంది బూత్ లెవెల్ ఏజెంట్ని అపాయింట్ చేశాం. తెలుగుదేశం పార్టీ వరకు సిస్టానికి వ్యతిరేకంగా మేము వెళ్ళమండి. ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటారు, 2024 తీసుకోవచ్చు కదా. మనం చేయాల్సిందంతా ఏంటంటే ఆట బిగిన్ అవ్వకముందే నియమాలు రాసుకోవాలి. ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పాలి, రావాలి. అయిపోయింది, వన్ సైడ్ బ్యాటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రూల్ మార్చండి అంటే ఎట్లా? అది కాదు. వాళ్ళు ఒక క్రైటీరియా ఇచ్చారు. మీరు ప్రతి ఓటర్ని ఎలా డిసైడ్ చేయాలి అనే దాంట్లో 2002 ఓటర్ లిస్ట్ని బెంచ్ మార్క్గా తీసుకుని 2026లో ఇచ్చే ప్రతి ఓటర్కి ఇచ్చే ఎన్యూమరేషన్ ఫామ్లో 2002 డీటెయిల్స్ రాయండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షను, సపోజ్ నాకు 2002లో ఓటర్ లిస్టులో నేను హైదరాబాద్ ఎర్రమంజిల్ కాలనీలో ఉన్నా, అక్కడ 210 ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ 33 నెంబర్ బూత్లో నాకు ఓటు ఉంది. ఆ ఓటుని ఇప్పుడు నాకు ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వగానే అందులో డీటెయిల్స్ రాసేస్తాను. దాన్ని ఏమంటారు, సెల్ఫ్ మ్యాపింగ్ అంటారు. 2002 తర్వాత కొత్తగా వచ్చిన ఓట్ల పరిస్థితి ఏంటి అనేదానికి దీన్ని యాడ్ ప్రొజెనీ అంటారు. ఆ యాడ్ ప్రొజెనీ, సపోజ్ మా అబ్బాయికి ఓటు మొన్న ఈ మధ్య 2018-19లో వచ్చింది. మా అబ్బాయికి మరి ఎట్లా అంటే, నా ఓటు 2002లో హైదరాబాద్లో ఉంది కాబట్టి ఆ ఓటర్ డీటెయిల్స్ రాస్తాను, యాడ్ ప్రొజెనీ. మూడోది, 2002లోనే 18 ఏళ్ళు నిండినా కూడా వాళ్ళకు అప్పుడు ఓటు రాలేదు. వీళ్ళు చేర్చుకోకపోవటం వలన, అప్లై చేసుకోకపోవటం వల్ల ఓటు అయితే రాలేదు. కానీ ఇప్పుడు ఓటరే కాబట్టి వాళ్ళకు కూడా 2002లో అతని ఫాదర్ కానీ, మదర్ కానీ, లేకపోతే తాత కానీ, వీళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పేర్లన్నీ కూడా, వాళ్ళ ఓటర్ డీటెయిల్స్ కూడా వీళ్ళు ఎదురుగా రాస్తే దాన్ని సెల్ఫ్ ప్రొజెనీ అంటారు. సెల్ఫ్ ప్రొజెనీ అర్థమైపోద్ది. సెల్ఫ్ ప్రొజెనీ అంటే 2002లో 18 ఏళ్ళు నిండిని కానీ అప్పుడు ఓటు రాలేదని అర్థమైపోద్ది. ఈ 3 రకాలుగా కేటగరైజ్ చేసి 4,16,00,000 మంది దగ్గర ఈ వివరాలు తీసుకుంటారు. వీటిలో ఎవరైనా సరిపోయారనుకోండి, ఎవరైతే ఈ ఫామ్ తిరిగి ఎవరో
పూర్తి చేసేవాల్సిన బాధ్యత మంది కదా ఓటర్కి. తిరిగి ఇవ్వలేదు అనుకోండి, ఇక అది ఆ ఓటు పోయినట్టే. ఇది పరిస్థితి. ఇది 1/7 రేపు జూలై 1వ తారీఖు కూడా 18 ఏళ్ళు నిండే వాళ్ళకి ఒక కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు. రేపు 18 ఏళ్ళు నిండబోయే వాళ్ళు కూడా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. బిఎల్ఓ ఫామ్ 6 తెచ్చేస్తారండి. ప్రజలందరూ కూడా ఇది గమనంలో తీసుకుని ఇప్పుడు రేపు జూలై 1వ తారీఖుకి 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి కూడా ఓటిస్తారు. నేను అడుగుతుంది, మీరు ఒక రాజకీయ పార్టీ, మీకు ప్రతి ఓటు కూడా అవసరం. బయట సొసైటీలో జరుగుతుంది ఏంటంటే చాలా సందర్భాల్లో వాళ్ళకి రేషన్ కార్డు ఉంటుంది, వాళ్ళు పెన్షన్ తీసుకుంటుంటారు, కానీ ఓటు మాత్రం మిస్ అయిపోద్ది. అదేమంటే నువ్వని ఒక డిక్లరేషన్ ఇచ్చుకొని ఛాలెంజింగ్ ఓటు అన్నా వేయాలి, లేకపోతే నీ ఓటు ఎవరన్నా వేసేసారా అని చెప్తుంటారు, లేకపోతే అసలు ఓటే కనపడదు. ఏంటి ఈ కన్ఫ్యూజన్ కారణం? అంటే రాజకీయ పార్టీలు చేస్తాయా, ఎన్నికల కమిషన్ చేస్తాయా, ఏం చేస్తుంది అసలు? సార్, రాజకీయ పార్టీల చేతుల్లో ఏమీ లేదు. ఓటు తీసేసే అధికారం, ఓటు ఇచ్చే అధికారం ఈఆర్ఓకి ఉంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటారు. ప్రతి మండలానికి అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటారు. ప్రతి బూత్కి బిఎల్ఓ ఉంటారు. మీరు బిఎల్ఓ కనుక మీరు ఫామ్ 6 ఇస్తే అతను వెరిఫై చేసి మీ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి రాస్తే ఏఈఆర్ఓ విల్ రికమెండ్ టు ది ఈఆర్ఓ. ఈఆర్ఓ ఓటిస్తారు. ఈ దేశంలో ఓకే సార్, మీరు చెప్పింది బాగానే ఉంది. మరి 2019 నుంచి 24 మధ్యలో టీడీపీ ప్రతి చోట గగ్గోలు చేసింది ఏంటి? వైసీపీ ఓట్లు తీసేస్తుంది, టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తీసేస్తుందని. ఎట్లా రాజకీయ పార్టీకి ఎలా సాధ్యం? అప్పుడు ఏం జరిగిందంటే ఒక్కొక్క మనిషి, ఒక్కొక్క ఓటరు 7 ఫామ్ 7లో అప్లై చేయొచ్చు. అది ఉంది, ఆ ఫెసిలిటీ ఉంది. ఏమని అప్లై చేస్తారు సార్? ఈ ఊర్లో ఉండలేదు, ఈ ఊర్లో ఉండలేదు, ఇతను ఇక్కడ, ఈ ఊరు అతను కాదు అని పెట్టేస్తారు. మీకు పర్సూరు కాన్స్టిట్యున్సీలో అలాగే ఆ నిబంధన అడ్డం పెట్టుకుని ఒక్కొక్క మనిషి 80 ఓట్లు 80 అప్లికేషన్లు ఇచ్చారు. అంటే ఇప్పుడు నేనే ఉన్నాను, అది వెరిఫై చేసినాక హైకోర్టు దాకా నేనే ఉన్నాను అనుకోండి సార్. మీరు అధికారి, నేను అప్లై చేస్తాను, పలానా కృష్ణ అనే నేను ఈ గుంటూరులో ఉండలేదు, ఈ విజయవాడలో ఉండలేదు, నేను హైదరాబాద్ మైగ్రేట్ అయిపోయి వెళ్ళిపోతున్నాను, కాబట్టి నా ఓటు తీసేయమని చెప్పి అడిగే హక్కు నాకు ఉంటుంది, విత్ మై ఆధార్ కార్డు, నా మొబైల్ నెంబరు. కానీ నేను ఒక 80 మందియో 100 మందియో తీసేసేయమంటే అధికారి ఎట్లా తీసేస్తారు? అందుకని అప్పుడు హైకోర్టు ద్వారా కోర్టులో ఫైల్ చేస్తే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎగ్జామిన్ చేసి అప్లై చేసిన వాళ్ళ మీద కేసు పెట్టారు. అప్పుడు మీకు ఉరవకొండలో పెట్టారు. మరి అధికారుల మీద కూడా అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకున్నారు. అప్లై చేసిన వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకున్నారు. ఇప్పటికీ కేసు ఉంది పర్సూరు కాన్స్టిట్యున్సీలో. ఒక 4 చెప్తున్నారు సార్. కాదు, మీరు చెప్తున్నారు అన్ని చోట్ల ఉన్నాయిగా. అన్ని చోట్ల ఇలా జరిగినంత మాత్రాన, ఫామ్ 7 ఇచ్చినంత మాత్రాన బిఎల్ఓ వచ్చి ఆ ఇంటికి వచ్చి ఆ ఇంట్లో వెరిఫై చేసి ఇంటి పక్కల ఇద్దరిని ఎంక్వైరీ చేసుకుని అప్పుడు మాత్రమే రిపోర్ట్ ఇచ్చిన ఎదుట తీసేస్తారు తప్పితే అసలు అప్లికేషన్ పెట్టినంత మాత్రం తీసేయటం జరగదు. ప్రాపర్ ఎంక్వైరీ జరగాల్సిందే. అది తీయలేదు, అప్లై చేశారు, అప్లికేషన్లు పెడుతున్నారు. అప్పుడు ఎక్కడికక్కడ తెలుగుదేశం వాళ్ళని గమనించి, అప్పుడు వాలంటీర్లు ఉన్నారు కదా, వీళ్ళు వైసీపీ అనుకూలురు కాదు, తెలుగుదేశం అనుకూలురు అని చెప్పి అప్పుడు వాళ్ళు అప్లై చేశారు. వాలంటీర్లు అలా వాడుకున్నారు. అయితే మేము ఎన్నికల కమిషన్కి పదే రిప్రజెంట్ చేసి వాటి మీద ఎంక్వైరీ చేయించి అడ్డుకున్నాం, తీసేయకుండా అడ్డుకున్నాం. అంతేగాని మీకే నష్టం జరగదు. మాకు నష్టం జరగదు. తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేదాన్ని మేము ఎక్స్పోజ్ చేసాం బాగా. కానీ ఇంకొక ఇష్యూ కూడా జరిగింది సార్. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో, ఒక్కొక్క వార్డులో, ఒక్కొక్క బూత్లో 100ల కొద్ది ఓటర్లను డంప్ చేశారు. అది ఎలా చేశారు? ఇప్పుడు మొన్న మేము గమనించిన దాంట్లో జరిగింది ఏంటంటే 0 డోర్ నంబర్ మీద ఉంటాం. ఒకే డోర్ నంబర్లో 80 ఓట్లు, 100 ఓట్లు, 200 ఓట్లు ఉంటాం. ఇది గమనించి మేము అటువంటి అన్ని మోర్ దాన్ 10 ఓట్స్, మోర్ దాన్ 15 ఓట్స్ ఒక డోర్ నెంబర్లో ఉన్నటన్నింటినీ కూడా అన్ని నియోజకవర్గాల్లో లిస్ట్ తయారు చేసాం. లిస్ట్ తయారు చేసి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాము. ఒక డోర్ నెంబర్లో 500 ఓట్లు ఉండటం ఏంటి? భారత ఎన్నికల సంఘం నుంచి ఒక కమిటీ వచ్చింది. వైజాగ్లో 2023 ఆగస్టు 3వ తారీఖు అనుకుంటా వైజాగ్ నోవేటర్లో మీటింగ్ జరిగింది. అప్పుడు అందరు కలెక్టర్లకి అప్పటికే ఈ పేపర్లో
చాలా నియోజకవర్గాల నుంచి ఈ డోర్ నెంబర్లు 500 ఓట్లు ఉన్నాయి, ఈ డోర్ నెంబర్లు 100 ఓట్లు ఉన్నాయి అని అంటే ఆ రిపోర్ట్లన్నింటినీ కూడా న్యూస్ పేపర్లో వచ్చిన రిపోర్టింగ్స్ అన్నింటి మీద కూడా ఎంక్వైరీ చేయమని చెప్పేసి కలెక్టర్లందరికీ ఆ రోజు ఆదేశం ఇచ్చి, మీరు అసలు 0 డోర్ నెంబర్ ఎందుకు ఉంది, ఆ వాటర్ డోర్ నెంబర్ ఏది ఉందో చూసి, సపోజ్ 13 ఉందనుకోండి హౌస్, ఇదేమవుతుందంటే 13 ఉంది, 15 ఉంది, 14 అంతకుముందు ఓట్లప్పుడు ఇల్లు కట్టలేదు, ఇప్పుడు ఇల్లు కట్టారు, దాని డోర్ నెంబరు ఇవ్వలేదు అనుకోండి, వీళ్ళు వచ్చినప్పుడు ఎన్యూమరేషన్ వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏముందంటే మున్సిపాలిటీ వాళ్ళు డోర్ నెంబర్లు ఇచ్చినా ఇవ్వకపోయినా 13 పక్కన ఉంది కాబట్టి 13A అని రాయండి, దాని మున్సిపాలిటీ డోర్ నెంబర్ ఇచ్చే వరకు కూడా ఫర్దర్ రివిజన్ అప్పుడు మనం HDS సర్వేలో అప్పుడు డోర్ నెంబర్ నోట్ చేసుకుందామని టెంపరీ ఎలా ఇవ్వాలి అనేది కూడా గైడ్లైన్స్ ఉంది న్యూ కన్స్ట్రక్షన్ వచ్చిన చోట. సో అలా కూడా జరిగినాయి. అయితే ఏంటంటే ఇక్కడ మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా డోర్ నెంబర్లన్నీ పెర్ఫెక్ట్గా ఇవ్వడం అనేది కొంచెం ఇబ్బంది ఉంది. మేము అది ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం. కానీ ఇప్పుడు మళ్ళీ సార్ ఇప్పుడు స్పెషల్ రివిజన్ చేస్తున్నప్పుడు ఎందుకు రాజకీయ పార్టీలంతా ఆందోళన చెందినటువంటి పరిస్థితి, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలని మీకు కూడా కొంత లేదు. ఇదంతా బురద జల్లే కార్యక్రమం తప్పితే ఏమీ లేదు. అప్పుడు ఏంటంటే 2020లో మన తిరుపతి బై ఎలక్షన్ జరిగినప్పుడు బల్లిదుర్గా ప్రసాదరావు గారు చనిపోయిన తర్వాత బై ఎలక్షన్ వచ్చింది. ఆ బై ఎలక్షన్లో ఈ వాలంటీర్లని ఎవరైతే ఇంటికి వాళ్ళు 50 ఏళ్ళకి ఒకళ్ళు వేశారు కదా, వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ఎవరెవరు ఉన్నారు లేదు అనేది చెక్ చేశారు. ఓటు ఉంది, వీళ్ళు ఆ ఇంట్లో లేరు, ఓకే, ఇవన్నీ రాసుకుని ప్రతి బూత్కి లిస్టు తయారు చేసుకుని తమిళనాడు నుంచి బయట నియోజకవర్గాల నుంచి జనాన్ని తీసుకొచ్చి ఈ టెంపరీ ఐడీలు కూడా క్రియేట్ చేశారు. ఆధార్ కానీ ఓటర్ ఐడి కానీ అన్నీ క్రియేట్ చేసి దొంగోట్లు వేసుకున్నారు. అయితే దొంగోట్లు వేసుకున్నారు, నేను అబ్జర్వ్ చేశాను. దొంగోట్లు వేస్తున్నారన్నారు, ఎవరో వచ్చి నా ఓటు పోయిందని ఎవరో ఛాలెంజ్ ఓటు కానీ నా ఓటు ఎవరు వేసేసారు ఎందుకు కంప్లైంట్ ఇవ్వట్లేదంటే వాళ్ళు అసలు అక్కడ లేరు కాబట్టి. అది అని నేను గమనించిన తర్వాతే నేను అప్పుడు తిరువూరు నియోజకవర్గంలో 2,09,000 ఓట్లు జల్లెడ పట్టిస్తే 12,000 దొరికినాయి. ఆ తర్వాత సో దొంగ ఓట్లు పట్టుకోవడానికి ఒక కీలకమైనటువంటి వ్యక్తి మీరు అప్పుడు గమనించిన తర్వాత చేసాం. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో వాళ్ళు వాలంటీర్లను ఉపయోగిస్తూ హై హ్యాండెడ్గా వెళ్తున్నారు. దొంగోట్లు గవర్నమెంటే దొంగోట్లు వేసే కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రతిపక్షంగా మేమేం చేయాలి? మా స్కిన్ మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా, మాకు నష్టం జరగకుండా. ఇప్పుడు మీరేం ప్లాన్లు చేస్తున్నారు సార్? ఇప్పుడు అట్లాంటి ప్లాన్లు ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? మేము ఎప్పుడు కూడా సిస్టమ్కి వ్యతిరేకంగా చట్టాన్ని ఉల్లంఘించో ఆ పనులు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ చేయదు. సార్ చేయదు, తిరిగేసుకొని కూర్చున్నారు. మేము అల్లే ఒకటే, మా ఓటర్ నష్టపోకూడదు. ఓటర్ నష్టపోయేదేమో సార్, పక్క పార్టీ ఓటర్ మీకు ఎవరైతే పక్క పార్టీ ఓటర్ ఈ దగ్గర అసలు ఒక విషయం మేము చేయటానికైనా అసలు ఫామ్ 7 ద్వారా అప్లై చేసి ఓటు తీసే పరిస్థితి మేము ఎవరూ చేయలేము, ఏ పొలిటికల్ పార్టీ చేయలేదు. ఆ లేకుండా ఉంది కాబట్టి ఉపయోగించుకున్నారు వాళ్ళు. ఆ లేకుండా చేస్తే అనే దాంట్లో మేము ఆలోచించాం. వాళ్ళు నియోజకవర్గానికి వచ్చేసరికి 10,000 12,000, అర్బన్లో అయితే 30,000 కూడా ఉన్నాయి. మేము చూసాం. మైలవరం కాన్స్టిట్యున్సీలో 37,500 ఓట్లు తీశారు. మన కర్నూలులో 40,000 ఓట్లు, అనంతపురం అర్బన్లో 30,000 ఓట్లు, నెల్లూరు టౌన్లో కూడా 25,000 ఓట్లు. ఇలా అర్బన్ ఏరియాలో ఎక్కువ ఉన్నాయి. ఈ కాన్స్టిట్యున్సీలన్నీ కూడా నష్టపోతాయని మేము స్పెషల్గా దీని మీద ఫోకస్ పెట్టి చేసాం. కాబట్టి మేము ఉన్న సిస్టమ్ని వ్యతిరేకంగాను చట్టాన్ని ఉల్లంఘించే పనులు చేయదు. ఇప్పుడున్న సెటప్లో ఓట్లన్నీ కూడా ప్రక్షాళన జరిగినాయి అనుకుంటున్నారా? ఇంకా లేదు. ఇప్పుడు ఒక్క నిమిషం సార్, 4,16,00,000లో సుమారుగా 76 మొన్న స్టార్ట్ నిన్నగాక మొన్నటికి 76% మ్యాపింగ్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళే చేశారు తెలిసింది. ఇప్పుడు మా 75% అంటే ఎంత? 3 కోట్లు సుమారుగా చేశారు. ఇంకా 1,16,00,000కే మా అయితే వెరిఫై చేసేది. ఈ అన్ని డేటా అంతా తీసుకొచ్చేది. ఇప్పుడు ఓటర్లందరికీ కూడా ఒక అవకాశం ఉంది. మీ ఫోటో లేటెస్ట్ ఫోటోని, కలర్ ఫోటోని ఎన్యూమరేషన్ ఫామ్ మీద అతికిచ్చి ఇవ్వాలి. నెంబర్ 1. మీ డోర్ నెంబర్లో ఏదన్నా జిగ్జాగ్గా ఉన్నా, మీ డోర్ నెంబర్ కరెక్ట్గా లేకపోయినా మీ డోర్ నెంబర్ని సరి చేసుకోవచ్చు. 3, మీ మొబైల్ నెంబర్ ఎప్పుడో ఇచ్చారు, ఇప్పుడు మొబైల్ నెంబర్లో
జనరల్గా మారుస్తుంటారు కాబట్టి లేటెస్ట్ అప్డేషన్ ఎన్యూమరేషన్ ఫామ్లో మీ లేటెస్ట్ మొబైల్ నెంబర్ ఇచ్చుకోవచ్చు. మీకు ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చుకోవచ్చు. ఇంకేమైనా మీ నేమ్లో తప్పులు దొరికినా కరెక్షన్స్ అన్నీ చేసుకోవచ్చు. ఆధార్ కూడా యాడ్ చేసి ఆధార్ నెంబర్లు కూడా ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ, బట్ ఆధార్ నెంబర్ యాడ్ చేస్తే ఎవరైనా ఇంకో రెండో చోట ఓటు ఉన్నప్పుడు ఇబ్బంది పడతారు. అసలు అందుకని ఓటు వేయాల్సిన అవసరం ఏముంది? మీరు అంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో రెండో ఓటు గురించి కాదు, మరి అదే కదా ఇప్పుడు ఎస్ఐఆర్ యొక్క లక్ష్యం ఏంటి? డూప్లికేట్లు మల్టిపుల్ ఓట్స్ అన్ని తీసేయాలని కదా. మల్టిపుల్ ఓట్స్ తీసేయాలంటే నేను చెప్పిన ఆధార్ అనుసంధానం కానీ లేదా మీ పాస్పోర్ట్ నెంబర్ అనుసంధానం కానీ చేస్తే ఆధారు భారతదేశంలో ఆధార్ 90% పైనే చేశారు. కాబట్టి ఈ రోజున వాళ్ళ దగ్గర ఒక గరుడ యాప్ ఉంది. ఆ యాప్లో మీరు ఎప్పుడు ముందు అసలు ఇప్పుడు ఆధార్ నంబర్ ఫీడ్ చేస్తేనే నెక్స్ట్ వాటర్స్ పోర్టల్లో నెక్స్ట్ 90% చేశారు సార్. మీరేమో 90% చేశారని చెప్తారు. నాకు తెలిసి 2020 మన 24 ఎన్నికల్లో ఊళ్ళలో ఓట్లేసి వచ్చి సిటీలో ఓట్లేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఒకటండి ఆధార్ ఓటు సపోజ్ అప్పటికే ఇప్పుడు ఏమిటంటే వాటర్స్ పోర్టల్లో న్యూ రిజిస్ట్రేషన్ అప్పుడు ఆధార్ నెంబర్ ఇచ్చినాక నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం డీటెయిల్స్ ఫిల్ చేయడానికి. ఇప్పుడు ఈ ఈ మధ్యకాలంలో ఇక రావట్లేదు డూప్లికేట్లు. గతంలో 10 ఏళ్ల క్రితం 2024 ఎన్నికల గురించి చెప్తున్నాను నేను. చెప్పండి. 2024 ఎన్నికల్లో నాకు తెలిసినంత వరకు ఒక 10 మందికి పైగా నాకు తెలిసిన వాళ్ళు ఒక కాన్స్టెన్సీలో ఎన్నికలు ఓటేసి వచ్చారు మార్నింగ్. సార్ అప్పుడు కూడా మీకు చెప్పాలి, ఫోటో స్పెసిఫిక్ ఎంట్రీస్ పిఎస్సి డిఎస్సి అంటారు. గవర్నమెంట్ భారత ఎన్నికల సంఘమే ప్రతి నియోజకవర్గంలో ఫోటో స్పెసిఫిక్ ఎంట్రీస్ ఎలక్టార్స్ అంటే మీ ఫోటో గుంటూరులో ఉంటుంది, మంగళగిరిలో ఉంటుంది, లేకపోతే తెనాలిలో ఉంటుంది. ఈ 3 ఫోటోల్ని ఈ 3 చోట్ల నాకుందని మీకు ఎలా తెలుసు? వాళ్ళ దగ్గర సాఫ్ట్వేర్ ఉంది, ఫోటో స్పెసిఫిక్ ఎలక్టార్స్ అంటారు. భారత ఎన్నికల సంఘం దగ్గర సాఫ్ట్వేర్ ఉంది. ఫోటో ఐడెంటిఫై చేయమంటే ఆ సాఫ్ట్వేరు ఒకే ఫోటోతో 2 ఓట్లున్నా 3 ఓట్లున్నా 4 ఓట్లున్నా మొత్తం డేటా కన్సర్న్డ్ ఈ ఈఆర్ఓస్ పంపించింది. అప్పుడు పంపించి తీశారు, వాళ్ళు చేశారు, మ్యాక్సిమం చేశారు. అంటే ఇంకా దాటుకుని ఉండుంటారు మీరు చెప్పే 10 మంది. దాటుకొని కాదు సార్, వీళ్ళు చేసుకోవట్లా, ఓటర్ చేసుకోవట్లా. ఆ రోజుకి 100% జరిగి ఉండకపోవచ్చు ఈ డూప్లికేట్లు రిమూవ్ చేయడం. అధికారుల నిర్లక్ష్యంతో జరుగుతుంటాయి అన్ని. అవును, 4 కోట్ల ఓటర్లో ఎంతో కొంత 1% 2% ఉంటారు. అదే కదా సార్ గెలుపు ఫ్యాక్టర్, అదే కదా 1% 2%తో తలరాతలు మారిపోతాయి కదా. అయితే ఓవరాల్గా కానీ ప్రతి నియోజకవర్గంలో కూడా నేను అనేది ఏంటి, ఇలా ఇన్నున్నాయని గమనించి ఇంపర్సనేషన్ ఓట్లు కనుక చేసుకుంటే వాళ్ళకి లాభం. ఇప్పుడు పోయిన ఎలక్షన్కే దరిదాపుగా 35 నుంచి 40 లక్షల ఓట్ల దాకా చనిపోయిన ఓట్లు కానీ అన్నీ తీశారు. అందుకనే మీకు పర్సంటేజ్ కూడా పెరిగినట్టు కనపడింది. ఎందుకంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్లో ట్రాష్ అంతా ఉందనుకోండి, మీకు ఇప్పుడు 7 కోట్ల ఓట్లు ఉండి 5.5 కోట్ల మంది పోల్ చేశారు అనుకోండి, మిగతా 1.5 కోట్ల మంది ఏంటి? అది ప్రశ్న. ఇప్పుడు మొన్న 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 4,17,00,000 ఉన్నాయి. గమనించండి. మరి 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా 4,16,00,000 ఎందుకు ఉన్నాయి? అంటే కొంతమంది చనిపోయి తీసేస్తారు, డిలేషన్స్ ఉంటాయి. 4,17,00,000లో 3,40,00,000 పోలైనవి. మిగతా 77,00,000 ఆబ్సెంటీ ఓటర్స్ ఎవరు చెప్పండి. ఆ 77,00,000లోనే ఈ కొన్ని సరిపోయిన ఓట్లు, కొన్ని డూప్లికేట్ ఓట్లు, 3 ఓట్లు ఉన్నాళ్ళు లేదా మల్టిపుల్ ఓట్లు ఉన్నాళ్ళు ఉంటారు. అందువల్లనే అంత ట్రాష్ వస్తుంది. 82% దగ్గరే ఆగింది యావరేజ్. ఆ ట్రాష్ అంతా వెళ్ళిపోయింది అనుకోండి, మరి వెస్ట్ బెంగాల్లో 92% 93% కూడా అయింది కదా. దానికి కారణం ఏంటి? ట్రాష్ అంతా పోయి అసలు ఓటర్సే ఉన్నారు. నేను రెగ్యులర్గా ఓట్ చేసే ఓటర్స్ ఉన్నారు, జెన్యూన్ ఓటర్స్ ఉన్నారు. అది 93-94% ఎట్ట పోల్ అయింది ఒకటి. రెండోది 2021 ఎలక్షన్కి 2026 ఎలక్షన్కి 39 లక్షల ఓట్లు పెరిగినాయి పోల్డ్ ఓట్స్. టోటల్ పోల్డ్ ఓట్స్ అయితే తగ్గలేదు కదా. అంటే జెన్యూన్ ఓటర్లందరికీ ఓటు హక్కు ఉంది, ఎవరైతే తీసివేయలేదు. నేను అబ్జర్వేషన్ చేసింది ఇదంతా. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. దీని మీద ఈ సర్ ఓట్ల ప్రభావం ఎలా ఉండబోతుంది?
సార్ దీని ప్రభావం ఏముండదు. ఏముంటుంది, మీకు ఇప్పుడు జెన్యూన్ ఓటర్స్ 4,16,00,000 ఇస్తున్నారు అంటే కదా. ఏంటంటే పోలింగ్ శాతం పెరిగే అవకాశాలు ఉంటాయి. మీకు ట్రాష్ అనవసరమైన ఓట్లు తగ్గినాక దానివల్లే పోలింగ్ శాతం పెరుగుతుంది. మీరు ఒకటే 2024కి ఇప్పటికి ఎన్ని శాతం మంది పోయినసారి 3,39,00,000 వేసారండి, 40 లక్షలు అనుకోండి. ఈసారి కూడా అంతమంది వేసారా పెరిగినాయా అనేది చూసుకోవాలి తప్పితే ఎఫెక్ట్ అనేది అక్కడ తెలుస్తుంది, టోటల్ ఓట్లో తెలవదు. ఇప్పుడు టోటల్ ఓట్లో తెలియాలి అనుకోండి, మరి 2024 జనవరి 5వ తారీఖు ఎలక్షన్ కండక్ట్ చేసే రోజుకి 4,17,00,000 ఉన్నాయి. ఈ రోజు 4,16,00,000 ఉన్నాయి. అంటే 2 సంవత్సరాల నుంచి కొన్ని డూప్లికేట్లని అలాగే చనిపోయి తీసేస్తున్నారు కదా వాళ్ళ దృష్టికి వచ్చి. అందువల్ల నేను నికరంగా 4 యాడింగ్స్ ఉండవా సార్? యాడింగ్స్ మీకు ఒకటి గతంలో సంవత్సరానికి ఒక్కసారే ఉండేది. జనవరి 1వ తారీఖుకి ఏదైనా ఒక సంవత్సరం స్టార్ట్ అయ్యేటప్పుడు జనవరి 1కి మన ఇది ఇచ్చేవారు, కట్ ఆఫ్ డేట్ అని ఇచ్చేవారు. తర్వాత ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు 4 సార్లు ఇస్తుంది. జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1వ తారీఖు, ఈ 4 సార్లు కట్ ఆఫ్ డేట్లు పెట్టి ఇస్తుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఫామ్ 6లు తీసుకోవడం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. సార్ ఇప్పుడు మీకున్న నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి ఆల్మోస్ట్ 90%, 95% ఎలక్ట్రానిక్ డివైస్ లేకుండా లేదు. నాకు తెలిసి స్మార్ట్ ఫోన్స్ ప్రతి ఒక్కరికి ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ సహాయంతో కానీ లేదంటే టెక్నాలజీ సిస్టమ్తో కానీ నేను వెళ్ళి నా ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చి, నా మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటు నమోదు చేసుకునేటువంటి ఫెసిలిటీ ఏమైనా ఉందా సార్? ఇప్పుడు వరకు మన సదాశివనగర్లో, బెంగళూరులో ఒక పోలింగ్ బూత్లో మన ఐరిస్ టెక్నాలజీ తోటి ఓటు వేసేయటం, ఆధార్ ఎనేబుల్ ఓటు వేయటం అనేది చేశారు ప్రయోగాత్మక. ఓటు వేయటం కాదు, ఓటు నమోదు చేసుకోవటం. ఇప్పుడు ఓటు నమోదు చేసుకోవటం అనేది ఇప్పుడు 2 విషయాలు. ఇప్పుడు ఈ ఎస్ఐఆర్లో అమెరికా, ఇక్కడ ఓటు ఉండి అమెరికాలో ఉన్న ఇదేంటంటే ఓటర్ ఎన్రోల్మెంట్ కాదు, ఇక్కడ ఉన్న ఓటర్ని గుర్తించటం. కాబట్టి అమెరికా, ఇక్కడ ఓటు ఉంది, అమెరికాలో ఉన్నాడు అతను, లేదా బెంగళూరులో ఉన్నాడు, ఢిల్లీలో ఉన్నాడు, కానీ సొంత ఊర్లో ఓటు ఉంది. అక్కడ ఈ అప్లికేషన్ ఒకటి ఇచ్చారు. ఓటర్ వెరిఫికేషన్లోని మీకు 2 రకాలు. ఓటర్స్ పోర్టల్ అనేది వెబ్సైటు, రెండవది ఈసీఐ నెట్ అనేది యాప్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చింది. ఈ 2 ప్రజలు గమనించాలి. ఈసీఐ నెట్ యాప్లో కానీ ఓటర్స్ పోర్టల్లో కానీ మీరు న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ అనే దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఎస్ఐఆర్ 2026 ఈ ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్ అని ఉంది ఆప్షను. అది క్లిక్ చేసి వాటికి ఇవ్వాల్సిన డేటా డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేస్తే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. మీరు ఇక హార్డ్ కాపీ ఏమి ఇవ్వవసరం లేదు. హార్డ్ కాపీ ఇస్తున్నారు, ఈ ఫైలింగ్లో కూడా చేస్తున్నారు. నేను చేసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా మీరు సబ్మిట్ చేసుకోవచ్చు ఈ ఎస్ఐఆర్ అనేది. అది సార్, అంటే దానికి ఏమి ఇవ్వాలి? ఆధార్ నెంబరు, మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి. 2 అంతే. ఆధార్ నెంబరు, ఓటీపీ వస్తుంది, మొబైల్ నెంబర్, ఓటీపీ వస్తుంది. 2తోటి 2002లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఫిల్ చేసేస్తే 5 నిమిషాల్లో అయిపోతుంది సెక్యూర్గా. ఓకే సార్, ఇప్పుడు అది ఉందో సార్? మీరు చెప్పినట్టు మీ మొబైల్ ద్వారానే రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రక్రియ ఉంది. మీరు ఫామ్ 6 అప్లై చేస్తారు, చేసిన తర్వాత బిఎల్ఓ వచ్చి వెరిఫై చేసి ఓటిస్తారు. ఈ ప్రక్రియలో, ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో జూన్ 15వ తారీఖు నుంచి జూలై 15వ తారీఖు వరకు బిఎల్ఓలు బిఎల్ఏలను ఎంటబెట్టుకుని ఎన్ని పార్టీలు బిఎల్ఏలు ఉంటే అంతమందిని ఎంటబెట్టుకుని ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు. 3 సార్లు వస్తారు ఈ నెల రోజుల్లో. జూలై 15 వరకు 3 సార్లు వస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వకుండా జరగదు. మీరు ఇళ్లలో లేకపోతే మీ డోర్కి అతికిస్తారు మీ ఎన్యూమరేషన్ ఫామ్ని. అంటే ఎక్కడ కూడా ఓటర్లో మేము మిస్ అయ్యాము అనేది ఉండదు ఈ నెల రోజులు. అయిన తర్వాత జూలై 22వ తారీఖున ఈ 4,16,00,000లో ఎంతమంది అయితే ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చారో, 2002 డీటెయిల్స్ కానీ, తర్వాత వాళ్ళ ఫాదర్స్ డీటెయిల్స్ కానీ, నేను ఇందాక చెప్పినటువంటి 3 ఆప్షన్స్లో ఇచ్చిన తర్వాత ఎవరైతే ఈ ఫామ్స్ని ఆన్లైన్లో కానీ ఫిజికల్గా కానీ మీరు సబ్మిట్ చేసిన వాళ్ళందరూ కూడా
ఓటర్ లిస్టు, డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ వస్తుందండి. ఉమ్, దాంతోపాటే బూతుల వారీగా డిలీటెడ్ ఓటర్ లిస్ట్ కూడా ఇస్తారు మీకు. జూలై 22వ తారీఖున అన్ని గ్రామ పంచాయతీల్లో డిస్ప్లే చేస్తారు. ఓటర్ లిస్టు, డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు అండ్ డిలీటెడ్ లిస్టు. మీరు ఎవరైనా అబ్జెక్షన్స్ ఉంటే పొరపాటున మీ డిలీటెడ్ ఓటర్ లిస్టులో మీ కారణం ఎందువలన మీ ఓటు పోయింది అనే దానికి కూడా ఉంటాయి. మీరు దానికి సంబంధించినటువంటి జస్టిఫికేషన్గా డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తే మళ్ళీ సెప్టెంబర్ 22వ తారీఖు వచ్చే 2 నెలలు ఉంది మీకు క్లెయిమ్స్కి, అబ్జెక్షన్స్ క్లెయిమ్స్కి 2 నెలలు, చాలా ఎక్కువ సమయం ఉంది. మీరు ఈ 2 నెలల్లో ఆ డిలీటెడ్ లిస్టులోంచి మీరు ఉన్న వాటికి మీరు జస్టిఫికేషన్కి డాక్యుమెంట్లు కనుక సబ్మిట్ చేస్తే మీ ఓటు పోదు, ఇస్తారు. ఈ 3 ఆప్షన్స్లో లేకపోతే ఓటు ఫామ్ 6 అప్లై చేసుకోవచ్చండి. అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ జెన్యూన్ ఓటర్కి ఓటు తీసేసే పరిస్థితి లేదు, అన్ని ఆప్షన్స్ అవైల్ చేస్తున్నారు. మీరు డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు జూలై 22 తర్వాత అక్కడ ఓటు లేదు, ఇక్కడ మీకు ఎక్కడ ఓటు లేదు, ఫామ్ 6 ఇచ్చేసేయండి. ఇప్పుడు ఫామ్ 6 సబ్మిట్ చేసుకోండి, సెప్టెంబర్ 22 కల్లా ఓటు ఇస్తారు. ఇది ఓన్లీ ఓటర్ లిస్ట్ ప్రక్షాళన మాత్రమే, గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరో భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఓటు పోయిందా, మళ్ళీ ఓటు లేదనుకోండి, రెగ్యులర్గా మీకు కొత్త ఓటర్లకైతే అక్టోబర్ 1వ తారీఖు వస్తుంది, సెప్టెంబర్ 22 తర్వాత, అప్పుడు 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరూ ఫామ్ 6 అప్లై చేసుకోవచ్చు. అక్టోబర్ నవంబర్ అని చెప్పారనుకోండి మీరు, మనకి ముందు కాదండి, మీ ఓట్లు నేను అనేది ఎలక్షన్ గురించి కాదు, మీ ఓట్లు పోవటానికి ఆస్కారం లేదని చెప్పడానికి చెప్తున్నా. మీరు చెప్తారు కానీ మా ఓటర్ల వరకు వచ్చేసరికి ఏంటంటే రాబోయే ఎన్నికలకు సంబంధించి మా ఓట్లు అంటే నేనేమంటున్నానంటే ఎస్ఐఆర్ అనేది ఇప్పుడు ప్రత్యేకంగా ఓటర్ లిస్టు ప్రక్షాళన మాత్రమే చేస్తున్నారు. ఓటు చేర్చుకోవటం అనేది నిరంతర ప్రక్రియ, సంవత్సరానికి 4 సార్లు ఇచ్చారు. సెప్టెంబర్ 22 అయిపోయిన తర్వాత అక్టోబర్ 1వ తారీఖు 18 ఏళ్ళు నిండినాళ్ళకి ఓటిస్తారు, మళ్ళీ జనవరి 1వ తారీఖు 18 ఏళ్ళు నిండినాళ్ళకి ఓటిస్తారు. అనేది ఏంటంటే మీరు చెప్పింది నాకు అర్థమైంది. నేను చెప్తుంది ఏంటంటే మీరు ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా మీరు మాట్లాడుతున్నారు. నేను చెప్తుంది ఏంటంటే ఇక్కడే అసలు భయం ఉంది. మీరు అక్టోబర్లో ఓటు నమోదు చేసుకోవచ్చు అని చెప్తున్నారు, దాని తర్వాత కూడా మీకు అవకాశం ఉందని చెప్తున్నారు. ఈలోపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మా ఓట్లు పోతాయేమో, గల్లంత అవుతాయేమో. ఏమండి, సెప్టెంబర్ 22వ తారీఖున వచ్చినటువంటి ఫైనల్ ఓటర్ లిస్టుని ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తుంది. లెజిస్లేచర్స్కి మాత్రం, శాసనసభ లోక్సభకు మాత్రం భారత ఎన్నికల సంఘం చేస్తుంది. 73, 74 అమెండ్మెంట్ తర్వాత రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు అంటే మున్సిపాలిటీలు, పంచాయతీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీ, జిల్లా పరిషత్తులు, వీటికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. ఈ ఓటర్ లిస్ట్ని తీసుకుని వాళ్ళు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆ రూల్ మీకు వీటిలో రిజర్వేషన్ ఓన్లీ ఎస్సీ ఎస్టీలది, అది పర్మనెంట్ కాదు. ఇందులో ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్ జరిపినప్పుడల్లా రొటేషన్ ఉంది. అంటే నిన్న దాకా ఒక వార్డు బీసీ అయితే రేపు అది ఉండాలని లేదు, అది మళ్ళీ రేపు ఓసీ అవ్వచ్చు, ఎస్సీ అవ్వచ్చు, ఎస్టీ అవ్వచ్చు. కాబట్టి దాన్ని బట్టి ఏంటంటే స్టేట్ ఎలక్షన్ కమిషను ఈ ఓటర్ లిస్ట్ని ప్రామాణికంగా తీసుకుని వాళ్ళకి కావాల్సినట్టుగా ఓటర్ లిస్ట్ని తయారు చేసుకుంటారు. బేస్ అయితే భారత ఎన్నికల సంఘం తీసుకుని ఈ ప్రక్షాళన చేసినటువంటి ఎస్ఐఆర్ రిజిస్టరే. ఇప్పుడు వార్డులు కానీ, గ్రామ పంచాయతీలు కానీ, నియోజకవర్గాలు కానీ ఏ బేస్తో రిజర్వేషన్ల మార్పు జరుగుద్ది, ఏ బేస్తో రిజర్వేషన్లు అంటే కొనసాగిస్తారు, దీని మీద మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ సర్ అనే ఓట్ల ప్రక్షాళన కార్యక్రమం ఏదైతే ఉందో ఇది కొన్ని రాజకీయ పార్టీలు మాత్రమే ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి మీ ఓట్లు పోతున్నాయి అనేటువంటి ఒక ఫీల్ తీసుకొస్తున్నాయి. ఎన్నికల కమిషన్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి స్పెషల్ టీమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ రాబోయే 1-2 నెలల కాలంలో చాలా కీలకంగా పనిచేయబోతున్నాయి. అంటే ప్రతి ఇంటికి రావటం, బూత్ లెవెల్లో ఉన్నటువంటి బిఎల్ఓలు కానీ, బిఎల్ఏలు కానీ వాళ్ళ సహకారంతో రావటం, ఎన్నికల కమిషన్ సిబ్బంది మీ ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంతమంది నివసిస్తున్నారు అనేటువంటి డేటా మొత్తాన్ని తీసుకొని మీ డేటాని పూర్తి స్థాయిలో ఓటు రూపంలో మార్చేటువంటి ఒక ప్రక్రియ అయితే చేయబోతున్నారు. ఒకవేళ దాని తర్వాత కూడా మనకి ఏదన్నా అబ్జెక్షన్స్ కానీ లేదంటే యాడింగ్స్ కానీ, అంటే మనకి రేపు జూలై చివరి నాటికి ఇంట్లో 18 సంవత్సరాలు నిండని పిల్లలు ఎవరైనా ఉంటే
ఆ తర్వాత వాళ్ళకి ఓటు హక్కు వచ్చేటువంటి వయసు వస్తే దాని తర్వాత కూడా అక్టోబర్లో కానీ దాని తర్వాత కూడా రెగ్యులర్గా ఈ ప్రాసెస్ మొత్తం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఓటు ఉండదు, మన ఓటు తొలగిస్తారు అనేటువంటి భయం అయితే ఉండాల్సినటువంటి అవసరం లేదు. టెక్నాలజీ పరంగా లేదా రాజ్యాంగపరంగా మనకు ఉన్నటువంటి హక్కు కానీ వీటన్నిటిని ఉపయోగించుకొని మనం ఖచ్చితంగా ఓటు అయితే పొందగలిగేటువంటి అవకాశం ఉంది. దాన్ని రాబోయే 2 నెలల కాలంలో అంటే మనకి ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి హిస్టరీని, ఓట్ హిస్టరీ ఏదైతే ఉందో ఆ ఓటర్ హిస్టరీని మనం రికార్డ్ సబ్మిట్ చేయడం ద్వారా కానీ లేదా కొత్త రికార్డుని సృష్టించుకోవడం వల్ల మనకి ఆధార్ కానీ మన మొబైల్ కానీ అనుసంధానం చేస్తే ఒక సెక్యూర్ ఓట్ అయితే మనకి రికార్డ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడు ఆచరణలో తీసుకొని ప్రతి ఒక్క పౌరుడు కూడా ఓటు పొందాలనేటువంటి సూచన తెలుగు అని చేస్తుంది.